UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కళ్యాణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు. ఒక మాట వినండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలి భయం తప్పే ఉంది. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. మరి ఏంటి రాష్ట్రంలో దాడులు ఎన్ని రోజులు అయిందండి? 40 రోజులు ఎన్ని దాడులు చేశారు? ఎవరు ఎన్ని మా దాడులు అవి? వైఎస్ఆర్సీపీ కుట్ర దాడులు అండి. అంటే 40 మంది మీద దాడులు. పవన్ కళ్యాణ్ గారు డే 1 ఆయన ఛార్జ్ తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో, మన కక్ష సాధింపు సరైన కాదు, శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కక్షరం చేస్తే పార్టీలో నాన్న మా నాన్న సరే అవసరం బయటికి గంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడులు చేస్తే ఊరుకోను అని క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని దాడులు, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు, అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు. తప్పు చేస్తుండే ఎవరున్నో నడి రోడ్డు మీద తాడిది చట్టాలు తెస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కడ 4-3 గంజాయి కూరలు కానీ ఎక్కడ ఉంటే ఇమీడియట్లీ తీసుకు పోలీసులు ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఏంటంటే జరుగుతున్నాయి. ఇంకా కూడా మాలుమూరుపేటలు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవీ కాంక్ష పోయాను, ఓడిపోయిన బాధతో మెంటల్ అయిపోయి ఏం చేయాలి కావాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్లు చేసినారు. తండుకు చావంటారా, ఏదో రాష్ట్రంలో ఏదో అల్లకొల్లం సృష్టించేలా, టీడీపీ మీద బురద చేయాలి, కూటమి మీద బురద చేయాలా, అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి. మీరు అన్నారు చిన్న చిన్న వాళ్ళ వదలం, ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకుని కూడా వదలం, తాడ తీసేస్తారు, అయితే ఎనకౌంటర్ చేయించే చట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో. భయపడాలా? ఒక ఆడపిల్లకి పైకి ఇలా కన్నీ చూడండి, ఉచ్చ పడిపోలే ఒక నా కొడుకు గోయించేస్తాం. మాటలు చాలా మంది భలే చెప్తున్నారు. ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక నాయకుడు డిప్యూటీ సీఎం పోస్ట్ డేంజరస్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు. ఇక్కడ గోండా నా కొడుకులు, ఈ డెకేటాలు, ఈ రౌడీ సీట్లు అందా చూపించండి. ఇక్కడ ఎక్కడో మారు కూడా కడప సైడ్ ఇక్కడ రాయలసీమ కలిసి చిత్రాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర లాంటివి జరగవు. ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా? గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా? ప్రశాంతత సాయం చేసే వ్యక్తులందరూ జనసేనలో ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక నాయకుడే, ప్రతి సైనికుడు ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతో పోయి సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యేగా ఒక మహిళ, మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. అలా పోరాడతారు. ఆకలి అంటే అన్నం పెడతారు. వీధిలోకి వెళ్తే వీధిలో ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. మేము ఉన్నామమ్మా, సాయం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ అవి జరిగిపోతుంది, ఈ జరిగిపోతుంది మీకు తెలియదు సార్. వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీ కాంక్ష జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన భయంతో బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాన్ని సృష్టిద్దామని ఆయన అసెంబ్లీ నుంచి పారిపోయాడండి. దమ్ము ఉంటే ఒక్కడ చాలండి, నిలబడి ప్రతి దానికి సమాధానం చెప్పాలా. దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే 2 అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అడగండి. నో ప్రాబ్లం. 175 సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు? సార్ చేతగానాడు పీతి మీద కూడా రాయి సిరుతాడండి, అది మొక్కడు తూలుతుంది. ఇప్పుడు అదే సరైన దానికి రాయిస్తాడా? అదే దమ్ముతో 175 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారికి వస్తున్నా. అక్కడ దమ్ము కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మీ ఆడపిల్లలు ఉన్నారు, నా ఆడపిల్ల, నా అన్నదమ్ములు ఉన్నారు, చదువుకొని బీటెక్ నీ అన్నదమ్ములు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అది దమ్ము అంటారు. అదే ఒకనా టైంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం రావణ కష్టం అవ్వకపోతే కొన్ని వదులుకోవాలా. ఆ రకమైన కూటమి ఈ కూటమిని దమ్ముతో గెలిపించలేదా? వాళ్ళందరూ మనం కాదా? ఆ 170 సీట్లు మావి కాదా? మావి టీడీపీ కదా? టీడీపీ బీజేపీ కదా? అన్నీ ఒకటే సమానంగా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున సింగిల్గా పోటీ చేసి అలాగే ఇచ్చినాం, టీడీపీ సింగిల్ అలాగే సపోర్ట్ చేసినాం. ఒక్క రాష్ట్రం ఇసుకుపోయింది. ఈ దుర్మార్గం తీసుకెళ్ళకపోతే ఈ భూములు, గుట్టలు, వనరులు దోసేసుకుంటాడు, నదులన్నీ కనపడవు, పచ్చడి పొలాలు కనపడని ఒక భయంతో జనాలు ఈరోజు ఓట్లేశారు. అది దమ్ము, అది ధైర్యం. పిరికిబత్తం అయిపోయి వాళ్ళని ఏది బ్యాలెంటైన్స్ పక్కలు కొట్టేయడం, ఆ లోపలికి వెళ్ళింది అక్కడ దారిలోపి ఓటేస్తావు, సంపి మంది బయట ఇదా దమ్ము, మీసాల సింహాలను నిజాయితీ పోటీ ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేయక్కర్లే. అమ్మా మా మీద నమ్ముకుంటా కోటేయి అని చెప్పి మీ రాష్ట్రాన్ని సరిదిద్దని చెప్పి మా కూటమి చేస్తే కూటమి కోటేశారు. అది ఆ రకంగా సూపర్ డోపర్ చూసారా? మా 20 సీట్లు 22 సీట్లు ఎలా గెలిచాం?
ఎవరికి రాష్ట్ర చరిత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారు దొమ్మలాడది. పవన్ కళ్యాణ్ ఎవడో తొడలు దొమ్ముల కోసం మాట్లాడకండి, తొక్కేస్తాం. మహుమాటల పాతాలని తొక్కేస్తాం. జగన్ అందుకే తొక్కేను. మాకు అధికారం ఇచ్చింది ఎవరిని? ఇలాంటి అవినీతి పరులే, అమాయకులు కాదు. ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవినీతి చేసిన ఎవరైనా తొక్కేస్తాం. అందుకే అధికారం ఇచ్చారు. అవినీతి చేస్తే తొక్కినట్టు సంపీడి కొట్టేయడం కాదు, రాష్ట్ర పాలు తోలుతాం, అధికారి నుంచి దిగజార్చేస్తాం, కిందకి దించేస్తాం. జెండా ఇంట్లో మడత పెట్టుకోవడమే, ఎగరేయనివ్వం. ఎగరేయాలంటే నిజాయితీ గల జెండా ఎగరేయాలి. జనసేన జెండా అది ఎప్పుడో రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఒక జాతీయ జెండాకున్నంత గొప్ప గౌరవం ఆ జెండాకు మేము ఇచ్చుకుంటాం. అది